సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు రఘురాం వాళ్ళ ఇంట్లో, అటు సూర్య వాళ్ళ ఇంట్లో కూడా భోగి మంటలు వేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మికి శాస్త్రి గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో సూర్య నిద్రపోతూ ఉంటే సూర్య అక్కడికి వస్తే ప్రాబ్లం అయిపోతుందని రామలక్ష్మి ఒంటరిగా గంగాధర్ శాస్త్రిని కలవటానికి వస్తుంది. అయితే అస్మిత ఇదంతా వినేసి ఉంటుంది. ఇక రామలక్ష్మి గంగాధర్ శాస్త్రి దగ్గరికి వచ్చి చెప్పండి ఆ రోజు ఏం జరిగింది అని నిలదీస్తూ ఉంటే, అమ్మ ఆ రోజు ఏం జరిగిందంటే మా నాన్న దగ్గరికి కొంతమంది వచ్చారు. వాళ్ళు డబ్బు ఆశ చూపించి గుడిని పూర్తిగా మూసివేయాలని చెప్పారు. నాకు వాళ్ళు ఎందుకు అలా చెప్పారో తెలియదు కానీ వాళ్ళకి కావాల్సింది ఏదో గుడిలో ఉందమ్మా. అందుకే వాళ్ళు డబ్బు ఆశ చూపించి మా నాన్నగారిని బెదిరించి ఆ గుడిని మోయించాలని చూశారు అని గంగాధర్ శాస్త్రి చెప్తూ ఉంటే తర్వాత రామలక్ష్మి ఆ తాళపత్ర గ్రంథాలని అతని చేతికి ఇచ్చి చదవమని చెప్తుంది. ఈ లోపలే అస్మిత ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో వాసుదేవ్ అక్కడికి వచ్చి రామలక్ష్మి చేతిలో ఉన్న ఆ తాళపత్రాలని లాక్కు వెళ్తూ ఉంటాడు. పండుగ సందర్భంగా గుడిలో పూజలు మొదలుపెట్టి ఉంటారు. చూడండి కాసేపట్లో దేవుడి ఊరేగింపు జరుగుతుంది అని పూజారి గారు చెప్తారు. రఘురాం జానకి చేతుల మీదుగా ఆ పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. పార్వతి చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. చూడు పిన్ని, పెత్తనమంతా మీ చేతుల్లోకి వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ పూజలు ఊరేగింపులు మొత్తం కూడా బాబాయ్ నీ చేతుల మీదుగానే జరిగేలా నేను చేస్తాను అని చారు చెప్తుంది. ఏం చేస్తావు చారు, అది కుదరదు కదా అని పార్వతి అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరూ తినే ప్రసాదంలో నేను మత్తు మందు కలుపుతాను. అప్పుడు ఆ జానకి రఘురాంలు ఆ మత్తు మందు కలిసిన ప్రసాదాన్ని తిని నిద్రపోతారు. అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ మీ చేతుల మీదుగా జరుగుతాయి అని ప్రసాదంలో మత్తుమంది కలిపేసి ఇవిగో ఈ రెండు మాత్రం వాళ్ళు తినేలా చెయ్యని చారు చెప్తుంది. అబ్బా సూపర్ చారు అని పార్వతి చాలా సంతోషంగా ప్రసాదాల్ని పట్టుకు వెళ్తూ ఉంటే ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి, పిన్ని ఆగు పిన్ని, నీ చేతుల్లో ఉన్న ఈ ప్రసాదాల్ని ముందుగా నేను తీసుకుంటాను అని ప్రసాదాల్ని మొత్తం కూడా మార్చి పడేస్తుంది. అయ్యో వీటిల్లో మత్తుమందు కలిసిన ప్రసాదం ఏదని యాజ ఇలా మార్చేసిందేంటి, పోనీలే తింటుందా అనుకుంటే తినని కూడా తినలేదే అని చాలా షాకింగ్గా పార్వతి చూస్తూ అందరికీ ప్రసాదాలు ఇస్తుంది. రఘురాం జానకి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటే పార్వతి శివరాం కూడా తినిపించుకుంటూ ఉంటారు. అలా రఘురాం జానకి తిన్న వెంటనే జానకి కొంచెం కొంచెంగా కళ్ళు తిరుగుతూ ఉంటే పార్వతి సంతోషపడుతూ ఉంటుంది. అయితే ఆద్య ప్లాన్ ముందే తెలుసుకొని అన్నింటినీ మార్చేసింది కాబట్టి ఇప్పుడు చారు ప్లాన్ ఎలా తిప్పికొట్టి జానకి రఘురాంలే ఆ పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.